హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియో వచ్చేసి బీఫార్మసీ కంప్లీట్ అయిన వాళ్ళకి, ప్లస్ డీఫార్మసీ కంప్లీట్ అయిన వారికి చక్కగా ఉపయోగపడుతుంది. ఎవరైతే పీసీఐ కోసం అప్లై చేయాలి, లేదా పీసీఐ రెన్యువల్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో వివరించడం జరుగుతుందండి. ఈ వీడియో యొక్క ఉద్దేశ్యం గతంలో వివరించడం జరిగింది. బట్ ఏందంటే కొంతమందికి అర్థం కాని వాళ్ళకి ఇది ఇంకా ఉపయోగపడుతుందండి. మీరు పీసీఐ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రెన్యువల్ చేసుకోవాలి. గతంలో ఈ గుంటూరులో చేసేటోళ్ళండి. ఇప్పుడు అక్కడి నుంచి విజయవాడకి మార్చటం జరిగిందండి. మీరు లొకేషన్ ఎక్కడని కొంతమంది తెలియక ఇబ్బందులు పడే వాళ్ళకి వివరించడం జరుగుతుందండి. రెన్యువల్స్ ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో చేసుకొని ఇబ్బందులు పడేవాళ్ళు, తెలియని వాళ్ళు పీసీ ఆఫీస్‌కెళ్ళి చేయించుకోండి. హ్మ్. లొకేషన్ వచ్చేసి మీరు విజయవాడలో బస్ స్టాండ్‌లో దిగి విజయవాడ ఎన్టీఆర్ యూనివర్సిటీకెళ్ళండి. యూనివర్సిటీ పక్కనే ఏపీపీసీఐ ఉంటుంది. ఏపీపీసీఐ ఆఫీస్‌కెళ్ళి వెంటనే పక్కనే మనకి ఆన్‌లైన్ చేయటానికి, న్యూ రిజిస్ట్రేషన్ చేయటానికి చిన్న ఇంటర్నెట్ షాప్ ఉంటుందండి. దాంట్లో మీకు రెన్యువల్స్ అయినా, ప్లస్ న్యూ రిజిస్ట్రేషన్స్ అయినా చేయటం జరుగుతుందండి. మీరు చక్కగా వెళ్లి చేయించుకొని, మీ పెండింగ్ యొక్క వర్క్‌ని కంప్లీట్ చేసుకోండి. మీకెటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీకెటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చక్కగా వివరించడం జరుగుతుంది. దయచేసి పీసీఐ రెన్యువల్సు, రిజిస్ట్రేషన్స్ ఎక్కడ పడితే అక్కడ చేయించుకొని ఫెయిల్ అయ్యి ఇబ్బందులకు గురి కాకండి. మీకేదన్నా డౌట్ ఉంటే తెలిసిన వాళ్ళని అడగండి లేదా కామెంట్ చేయండి. మీరు తప్పనిసరిగా పీసీఐ న్యూ స్టూడెంట్స్ కానీ, రిజిస్ట్రేషన్ స్టూడెంట్స్ గాని చేయించుకోవాలనుకున్న వాళ్ళు, లేదంటేనేమో రెన్యువల్ చేయించుకోవాలనుకునే వాళ్ళు చక్కగా పీసీఐ ఆఫీస్‌కెళ్ళి చేయించుకోండి. ఆన్‌లైన్‌లో గూడా చేయటం జరుగుతుంది. తెలిసిన వాళ్ళు చేయించుకోండి. తెలియని వాళ్ళు పీసీఐ